బెంగాల్లో ఎన్నికలు ఒక ఫేజ్ ఇవాళ తర్వాత మళ్ళీ ఇంకొక ఫేజ్ ఉంది. ఇక కంప్లీట్ అయిపోతే ఇక 4వ తారీఖు కౌంటింగ్కి రెడీ అవ్వాలి. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా నెక్స్ట్ బెంగాల్ ఎలక్షన్ అయిపోయాక అన్ని ఛానళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో 5 నుండి 6 లక్షల దాకా కొత్త ఓటర్లను చేర్చడాన్ని టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో అపోజిట్ చేసింది. అయితే ఏమన్నా దాంట్లో లేని వాళ్ళు ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వండి, మేము చూస్తామని చెప్పింది. అయితే ప్రస్తుతం మేము మీడియా నివేదికలు మాత్రమే అందుబాటులోనే 6 లక్షల ఓట్లు యాడ్ చేశారని తెలుసు. అంటే మరి అట్లా యాడ్ చేస్తే తప్పే ఉంది, అప్లై చేసుకునే వాళ్ళది యాడ్ చేయకుండా ఎట్టుంటారు, లేని వాళ్ళు ఉన్నట్టు ఏమైనా చూపెడితే చెప్పండి అని అడిగింది కోర్టు. వీళ్ళు మేమేమే అన్నారు, మేము ఇట్లాంటి వాటిని అనుమతించం, మేము అనవసరంగా విచారణ జరపలేము, సరైన ఆధారం లేకుండా కేవలం మౌఖిక అభ్యర్థిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు, టీఎంసీ ఈ పాయింట్లో తప్పు చేసిందని సుప్రీంకోర్టు నిరాకరించింది. కొత్త ఓటర్లు చేరితే అందరూ ఒకే పార్టీకి ఓటేస్తారేంటి, ఓటర్ అంటే ఓటరే, వాళ్ళు ఎవరికైనా ఓటేసుకోవచ్చు, అయితే అయినా ఇంత భయం ఎందుకు పడుతున్నారు అన్నటువంటిది క్వశ్చన్ చేసింది. ఎన్నికల ముందు ఇట్లా అభ్యంతరాలు చెప్పడం రాజకీయ స్ట్రాటజీనా అంటూ క్వశ్చన్ చేసింది. టీఎంసీ ఓడిపోతామని భయపడుతుంది ఏంటి అన్నట్టు ఇప్పుడు పబ్లిక్ చర్చించుకోవాల్సిన అంశమైంది.